ధర్నా కార్యక్రమానికి బంజారా లంబాడీలను ఎస్సీ నుంచి తొలగించాలన్న ఏకైక లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా విద్యార్థి సంఘ నాయకులు అందరూ కలిసి తలపెట్టినటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి గిరిజన ఉద్యోగుల సంఘం తరఫున వారికి పూర్తి మద్దతు ఇస్తూ జాతిలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయడానికి ఏదైతే తలపెట్టినరో స్వయం బాబురావు గారు మరియు కొంతమంది వాళ్ళ ఉనికిని వాళ్ళ ఓట్లను చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప జాతికి మేలు చేసే విధంగా ఏం లేదు. ఎందుకంటే దేశంలో దాదాపుగా అందరూ గిరిజనులు ఐక్యంగానే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా గిరిజనుల యొక్క సంఖ్యను దెబ్బతీయడానికి తప్ప ఒక రాష్ట్రంలో దెబ్బతీస్తే పక్క రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేశ ఐక్యత కొరకు జాతి ఐక్యత కొరకు పనిచేయాల్సిన పోయి స్వయం బాబురావు తెలివితక్కువై ఉండి తెలివి ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ తన స్థానికంగా తనకు అవసరాల కొరకు ఓటు బ్యాంకును కాపాడుకునే దాని కొరకే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఆయన చేసినటువంటి ఏ కార్యక్రమం కూడా జాతికి ఉపయోగపడేటువంటి కార్య కాదు. తన సొంత లాభం కొరకు తన పొలిటికల్ కెరీర్ ను కాపాడుకోవడానికే చేస్తున్నటువంటి ఆరోపణలు. స్వయం బాబురావు వల్ల చాలా మంది అమాయకులైన గిరిజనులు కొట్టుకొని ఐక్యతను దెబ్బతీయడం తప్ప తాను సాధించింది ఏమీ లేదు. జాతి కొరకు ఇంకా ఏమైనా చేద్దామా అని ఆలోచన కల్పించకుండా తన స్వార్థంతో తన ఒక్క బుద్ధితో జాతిని ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ రావాల్సిన ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన ఫండ్స్ కానీ డెవలప్మెంట్ కానీ రావాల్సినటువంటి మైదాన ప్రాంతంలో కానీ గిరిజన ప్రాంతంలో కానీ ఉన్నటువంటి జాతికి ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచన మర్చిపోయి సోయి లేకుండా స్వయం బాబురావు మాట్లాడుతుంటే జాతిని మానసికంగా మెంటల్ గా దెబ్బతీసి తన రాజకీయంగా లబ్ధి పొందడానికే ఉపయోగపడుతుంది తప్ప వేరే ఏం లేదు. కాబట్టి ఆయన ఫాల్స్ కేసు అన్ని దీన్ని ప్రభుత్వం కొట్టేయాలి. ఏదుటువంటి కేసు పెట్టుకోవడానికి అది చెల్లనేరదు. ఆయన చేసే పోరాటం వృధా. తన దగ్గర అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఈ యొక్క ఉద్యమం పేరుతో 100 కోట్లు దోచుకొని రకరకాలుగా అందరినీ ఇబ్బంది పెట్టి న్యూసెన్స్ చేస్తూ ప్రజల యొక్క ల్యాండ్ ఆర్డర్ ను వివసమైన తన పరిధిలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తాను ఒక ప్రభుత్వంలో ఉంటూ తానుకు ఉన్న రాజకీయ అవగాహన ఉండి కూడా అటువంటి ప్రయోగాలు చేయడం అనేది జాతికి నీచమైన ఏమైనటువంటి మానవత్వం. అది ఆయనకి ఏమాత్రం లేదు. దేశం పట్ల కానీ జాతి పట్ల కానీ అభిమానం ఉంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఇంకా డబ్బులు తెచ్చి దేశంలో గిరిజనులకు ఎంత ఎక్కువ బ్యాక్ ఉన్నారు, ఇంకా ఎంత ఎదగాలి. ఇప్పటికీ తాండాలలో కొంతమంది మహిళలు పిల్లలను పోషించుకోలేక ఇంకా ఇబ్బంది పడుతూ పిల్లలను అమ్ముకునే స్థాయిలో ఉన్నారు. అటువంటి వాళ్ళని చైతన్యపరిచేందుకు తీసుకురావాలి. చెంచు కావచ్చు, లంబాడ కావచ్చు, ఎరకల కావచ్చు, రకరకాల తెగలు అన్ని 33 తెగలు ఉన్నాయి. ఆ తెగలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా చైతన్యపరిచే విధంగా అందరినీ యూనిట్ సహకారం తీసుకొని దీన్ని ముందు నడిపిస్తే బాగుంటుంది. కానీ తన స్వార్థ రాజకీయం కొరకు తాను ఓట్ బ్యాంక్ ను కాపాడుకునే కొరకే ఒక 5-6 మంది అక్కడ గూడాలలో పనిచేస్తున్నటువంటి కొంతమంది మాత్రమే దీన్ని ప్రోత్సహిస్తూ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని చట్టాన్ని ల్యాండ్ ఆర్డర్ తన చేతిలో పెట్టుకొని ఆడిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారో అటువంటి వాళ్లకు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పరంగా కానీ లేకుంటే తాను ఏ విధంగా పోటీ చేసినా కూడా అటువంటి వాళ్లకు వ్యతిరేక కార్యక్రమాలు చేసే వాళ్ళకు దేశద్రోహి చట్టం బుక్ చేసి వాళ్ళను ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. అటువంటి వాళ్ళకు శాశ్వతంగా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తేనే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశము. ఎందుకంటే జాతిని కించపరుస్తూ జాతిలోని ఉన్న వాళ్ళని తేడాలు చూయించుకుంటూ లంబాడు అని చెప్పేసి ఎన్నోసార్లు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతూ కించపరుస్తున్నాడు. కాబట్టి తనపై ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి యాక్షన్లు కేసులు ఎక్కడ పడితే అక్కడ తాణాల్లో కానీ గ్రామ పంచాయతీలు కానీ పోలీసులు కానీ ఎక్కడైనా కేసులు పెట్టేసి అన్ని పోలీసులు తిప్పాలనేది నా యొక్క ప్రధాన ధ్యేయము. ఎందుకంటే ఎక్కడైతే పేపర్ వస్తుందో ఆ మారుమూల సోషల్ మీడియా పెడుతుండ్రో దానిపైన ప్రత్యేకంగా కేసు పెట్టి ప్రతి స్టేషన్లో దాన్ని ఇరికించే ప్రయత్నం చేయాలి. మనం అందరము నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. మంచి కోటేషన్లో కేసు పెడితే తిరగలేక దాన్ని మర్చిపోవాలి. జీవితంలో ఉన్న డబ్బులను తిరిగి డీజిల్ అయిపోవాలి. ఎవరైతే కార్యక్రమాలు చేస్తారో ఎక్కడ మండల స్థాయిలో ఉంటే ఆ పిఎస్ లో ప్రతి చోట మనం ఒక కాంట్రాక్ట్ క్రియేట్ చేసి తన పైన అన్ని చోట్ల క్రిమినల్ కేసు పెట్టించే విధంగా లంబాడ జాతి ఉద్దేశించి మాట్లాడినప్పుడల్లా కేసు బుక్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. మనం ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. అన్ని సాధించుకుని వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేపట్టారంటే దాన్ని విజయవంతంగా చేసి తీర్చి దానికి ప్రజలకు ఆశించే స్థాయిలో తీసుకుపోయి పెట్టే వరకు వాళ్ళ కంకణం అనేది గట్టిగా ఉంటుంది. వారు ఏది తలబెట్టినా ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం అవుతున్నాయి. ప్రతి కార్యక్రమంలో వాళ్ళ పాత్ర చాలా బాగుంది. కాబట్టి
రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రధానంగా నా ముందు డిమాండ్ ఏంటంటే విద్యార్థి సంఘ నాయకులు ఎన్నో పోరాటాలు చేస్తారు కాబట్టి మొదటగా ఏదైతే ఈ నాయకులు మీటింగ్ లో పోయి కూర్చొని స్టేజ్ మీద మాట్లాడతారో వాళ్ళందరి పేర్లు రాసి ప్రతి 33 జిల్లాలో ఉన్నటువంటి మొత్తం జిల్లాల్లో ప్రతి పిఎస్ లో